మీరు కూడా ఇలా శంకుపూలతో టీ చేసుకొని అదే కషాయం చేసుకొని తాగండి. విపరీతంగా తలనొప్పి అలాగే జలుబు దగ్గుతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇలా శంకుపూలతో టీ చేసుకొని తాగితే వాళ్ళకి కంపల్సరీ రిలీఫ్ అనేది వస్తుంది. శంకుపూలు శివుడికి ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు కదా. శివుడికి ఇష్టమైన ఈ శంకుపూలతో ఇలా టీ చేసుకొని తాగితే కూడా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటంటే మన స్కిన్ హెయిర్ హెల్తీగా ఉంటాయి. అలాగే రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్రెయిన్ వర్క్ ఉంటుంది కదా, బ్రెయిన్ వర్క్ అనేది మెరుగుపడుతుంది. అలాగే మన బీపీ కంట్రోల్ చేస్తుంది, మన వెయిట్ని కంట్రోల్ చేస్తుంది, మన మైండ్పై మన హృదయంపై ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మనకి ఐ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా బాగా యూస్ అవుతుందండి. సో ఇలాంటి పుష్పాలున్న ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ శంకు పుష్పాలతోటి టీ పెట్టుకొని తాగితే చాలా వరకు ఎన్నో యూజెస్ ఉన్నాయి కదా. అదే అండి, ఈ టీని ఏమంటారంటే బ్లూ టీ అంటారు. ఈ బ్లూ టీ కంపల్సరీ మీరు కూడా మీ రెగ్యులర్ లైఫ్లో ఒక టీ కింద భాగంగా చేసుకొని మీరు కూడా తాగండి. ఇప్పటి నుంచి ఎక్కడన్నా శంకుపూలు కనిపించినా, శంకుపూలు ఇత్తనాలు కనిపించినా మీరు కూడా వీటిని ఈ శంకుపూ చెట్టుని గ్రో అలాగే అంటే చెప్పటం మర్చిపోయాను, కొంచెం వయసు పెరిగే కొద్దీ మతిమరుపు అనేది మనకి వస్తూ ఉంటుంది కదా. ఆ మతిమరుపు రాకుండా కూడా ఈ టీ అనేది చాలా వరకు యూజ్ అవుతుందండి. జుట్టు రాలిపోవడం, చర్మం వదులుగా అవ్వటం వంటి సమస్యల నుంచి కూడా చెక్ పెట్టేయచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి మనకి.